ఏంటి ఎట్లా అనిపిస్తుంది గతంలో ఉద్యమాలు జరిగిన తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఈ విధమైన చర్యలు కనిపించినాయి, ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు. మళ్ళీ అదే విధంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ నియంత్రణ పోకడం వల్ల. మొత్తానికి చూస్తే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంత పెద్ద ఎత్తు జరిగినా కూడా ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సర్కులర్ జారీ చేసిన క్రమం మాత్రం ఏమాత్రం లేదు. కానీ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణి అనేది, అప్రజాస్వామిక చర్యలు అనేది చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యూనివర్సిటీలో ముప్పటిగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలన్నీ పట్టించుకోకుండా కేవలం విద్యార్థులు ఈ రోజు అడుగుతున్నారనో, మాట్లాడుతున్నారో, కొట్లాడుతున్నారని చెప్పేసి కేవలం అప్రజాస్వామిక సర్కులర్ ఇవ్వడం అనేది ఈ రోజు 100 ఏళ్ల ఉస్మానియాలో అనేకమైనటువంటి ఉద్యమాలకి ఈ రోజు పురుడు పోసుకుంది. కాబట్టి ఈ ఉస్మానియా తెలంగాణ ఊపిరి, తెలంగాణ జీవం. ఈ రోజు విద్యార్థుల పక్షాన నిలబడండి. ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఆపుదామని చెప్పేసి లేకపోతే భ్రమంలో పెడితే ఈ రోజు అనేక మంది బీసీలు కాలగర్భంలో కలిసారు. కాబట్టి ఇలాంటి మూర్ఖత్వ చర్యల్ని తీసుకోవద్దని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా ఈరోజు హెచ్చరిస్తాను. కాబట్టి యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, కాలేజ్ సమస్యలు ఉన్నాయి, అలాగే అనేకమైన స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయి, రీఎంబర్స్మెంట్ సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ డెవలప్మెంట్ కి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలు ఈ రోజు అడుగుతా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పట్టించుకున్నటువంటి ఉస్మానియా వైస్ ఛాన్సలర్ మాట్లాడితే కేవలం సెక్రటరీకి పోతున్నా, మాట్లాడితే సీఎం గెలటానికి పోతున్నట్టు తప్ప విద్యార్థి సమస్యలు మొత్తం కూడా ఈ రోజు పట్టించుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు 50 రోజులు అవుతా ఉంది. అనేక విద్యార్థి సంఘాలు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నాయి. ఈ రోజు అసలు ఏమాత్రం కూడా పట్టించుకునే కండిషన్ ఉంది. కాబట్టి ఈ రోజు వీసీ బిల్డింగ్ ని తన యొక్క రాజ విలాసంగా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప ఈ రోజు విద్యార్థులను పిలిపించి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకునే కండిషన్స్ ఇక్కడ లేవు. కాబట్టి ఇట్లాంటి ధోరణి అనేది సరైనది కాదు. దీన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. లేకపోతే విద్యార్థి ఉద్యమాలను ఈ రోజు తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ రోజు ఉస్మానియా వైస్ ఛాన్సలర్కి హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్లా ఇస్తాం ప్రశ్నించే వాళ్ళపైన ఇది ఒక కత్తి పెట్టడం అనుకోవచ్చా, వాళ్ళ గొంతుల పైన? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి వాళ్ళను అణచివేసేటువంటి ప్రక్రియ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా మాట్లాడొద్దు, వాళ్ళ గొంతులు అనేది ప్రశ్నించడానికి లేవద్దు అనే ఒక కుట్రతోటి ఈ రోజు ఇలా ఈ రకమైనటువంటి చర్యను అనేది తీసుకోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. హాస్టల్ సమస్యలు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సమస్యలు కావచ్చు, స్కాలర్షిప్ సంబంధించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలంటే, విద్యా బోధన అనేది జరగాలంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరగాలి. మొన్న జూనియర్ అసిస్టెంట్స్ వచ్చారు, మరి ఈ రోజు విద్యా బోధన చేయాలంటే ప్రొఫెసర్లు కావాలి కదా. ఆ ప్రొఫెసర్ ను రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మీరంతా కూడా అకాడమిక్ వాతావరణాన్ని రూపొందించాలనుకుంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది తప్ప ఇలాంటి విద్యార్థులను అణచివేసే ప్రక్రియ చేస్తే మాత్రం ఏ రకంగా కూడా మీకు యూజ్ ఉండదు. చరిత్రలో ఎప్పుడు కూడా మీరు అందరూ నిలిచిపోవాలంటే ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తులుగా నిలిచిపోతారు తప్ప ఇలాంటి నిర్ణయాల వల్ల వేరే గొప్పగా మాత్రం నిలిచిపోదు. పదవులు అనేవి అందరికీ వచ్చినాయా, ఇంకోటి వచ్చినాయా అనేది కాదు. పదవులు వన్నదేవు ఎప్పుడు కూడా మీరు వ్యవహరించే తీరును బట్టి, మీరు నడుచుకునే విధానాలను బట్టి విద్యార్థుల పక్షాన కానీ, చరిత్రలో ఒక ఫార్మర్ గా కానీ, ఒక ఎక్స్ గానీ నిలిచిపోతారు తప్ప ఇలాంటి చర్యల వల్ల మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇలాంటి నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోవద్దనేది సందర్భం చేస్తున్నాం. విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడు కూడా మంచిది కాదు. మీరందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇలాంటి నిర్ణయాలు కూడా విద్యార్థుల ఉద్యమాలను, చెరసాలలు, సంఖ్యలు కూడా ఆపలేవు. ఖబర్దార్ ఓవీసీ గారు, ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.